నమస్తే వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ అప్డేట్స్ చూద్దాం. వన్ నేషన్ వన్ సెటిల్మెంట్ ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉండకూడదని స్పష్టం చేశారు. పంజాబ్ హర్యానాల నుంచి 100% ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తమ దగ్గర కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. యాసంగి పంట మొత్తం కేంద్రం కొని తీరాలని స్పష్టం చేశారు కేసీఆర్. ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏమైనా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో పంజాబ్కు ఒక నీతి, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ విషయం ఏంటంటే ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య. రైతులు పంటలు పండిస్తారు, వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి. కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, దానికి ఏదో మెరమెచ్చకాలు చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు కేసీఆర్. తెలంగాణ మంత్రులు కేంద్ర ఆహార శాఖ మంత్రితో కలుస్తారని, ఆయన స్పందించకపోతే ఆందోళనలకు దిగుతామని చెప్పారు. అది కూడా తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే తెలంగాణలోని పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని తెలిపారు కేసీఆర్. మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పీకి, యాజ్ యూ ఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేసినాం. కాబట్టి దీన్ని హర్షించి, దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం మీద ఆషామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు. యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నుతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండేనో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్తు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100కు 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నేర్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో కమ్ వాట్మే ఆ విధంగా మేము ముందుకు పోతాం. యూపీలో బీజేపీ బలం తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ పెద్దలు ఆలోచించాలన్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు రాలేదన్నారు. యూపీఏ కంటే ఎన్డీఏ పాలన అధ్వానంగా మారిందని ఆరోపించారు. రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది.
క్లియర్గా, చాలా క్లియర్గా. సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు. గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన. గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255 కొంత పరిమితమైంది. చాలా వరకు తగ్గినాయి సీట్లు, అక్కడ 57 సీట్లు తగ్గినాయి. ఈ దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది. అక్కడ కూడా పరిస్థితి దిగజారింది. పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడికి తరిమి కొట్టేసినారు. ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి పని చేయాలంటే, దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం, ఆల్మోస్ట్ 80% టైం 2 టర్మ్స్లో. ఇంకా అయిపోయింది, వీళ్ళు ఏమి చెయ్యరనేది తెలిపోయింది. వీళ్ళు ఎందుకంటే ఒక్కటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు ఈ దేశంలో, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలే. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో. ఈ దేశం బాగుపడాలంటే, కొత్తదనం రావాలంటే, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమి లేదో తెలిసిపోయింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, యూపీఏ గవర్నమెంట్ బాగలేదని తీసేసి బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే అంతకన్నా అధ్వానమైన పరిస్థితులు ఇప్పుడు దాపరించినాయి. ఆ రోజు ఉన్నదానికంటే పరిస్థితులు అన్ని రంగాలలో దిగజారిపోయింది. కశ్మీర్ ఫైల్స్ అనేది ఓ దిక్కుమాలిన వ్యవహారంగా తేల్చేశారు కేసీఆర్. సోషల్ మీడియా ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణ సమాజం దీన్ని అనుమతించదని చెప్పారు. ఇప్పుడు ఫేమస్ ఒక కథ, సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి, అనారోగ్యమైనటువంటి, ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని కాశ్మీర్ ఫైల్స్, దాంతో వచ్చేది సచ్చేది. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లో చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏమి ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం, దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ. మన రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన, ఒక గ్రోత్ సాధించిన, ఒక ప్రగతి సాధించిన, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట్ల మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంటి? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిణి. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? కేంద్ర ప్రభుత్వ అసమర్థత పలు అంశాల్లో తేలిపోయిందన్నారు కేసీఆర్. కరోనా సమస్యను హ్యాండిల్ చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ విభజన రాజకీయాలు పెట్టి, విద్వేషాలు పెట్టి సమాజాన్ని
విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పుట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్రామా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడుగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్లన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి తోసింది తప్ప ఏలే బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. కేంద్ర ప్రభుత్వం తమ విధుల నుంచి ఎస్కేప్ అవ్వడం మానుకోవాలన్నారు కేసీఆర్. ప్రధానికి చేతులు మొక్కి చెబుతున్నామని, తమతో పెట్టుకోవడం ఆయనకు మంచిది కాదని చెప్పారు. ధాన్యం బఫర్ స్టాక్స్ ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రైతులు ధాన్యం కొనమంటే 10-15 వేల కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దానికి కాలుకు పెడితే మెడకు పెడితే కాలికి అదేదో ఎక్సెస్ అయిపోతుంది అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15 వేల కోట్లు. మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22 వేల కోట్లు వచ్చింది. లక్షల కోట్లు ముంచుతారు, 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు, కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతా ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పర్సూ చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందుకు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీగా మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైజివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి. చేతులెత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమ వీరులం, ఉద్యమం చేస్తాం, మేము తప్పకుండా మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. మీరు ఏదో మాయామచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి. దాన్ని రైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, భాగవతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ ఛాయిస్. మేమేది మిల్లింగ్ చేసి నాకు అర్థంగా మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం. మీకు మాకు ఏ పని పేరుతో ఆ పని చేస్తాం, ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొనా అన్నాం. పంజాబ్లో ఏది కొన్నావు మాది అదే కొనమంటున్నాం. మేమేమంటున్నాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో, డబ్బులు ఇచ్చి. మీరు సెకండ్ మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా. ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారో ప్రాసెస్ మీదది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తాను ఈ మాట. దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మ కర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలించేసి, రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్న దేశాలు, వాళ్ళ లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే దాదాపు 170-180 దేశాలు. విత్ ఇన్ 10 crores, 1 crore ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత. అది చాలా పవిత్రమైన బాధ్యత.
రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. దేశంలోని రైతుల కోసమే తాము పోరాటం చేస్తున్నట్లు తెలిపారు కేసీఆర్. జాతీయ స్థాయిలో ఓ పాలసీ ఉండాలన్న ఆయన అందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఇందుకు తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మనం వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. लेट देयर बी कॉन्स्टिट्यूशनल सेफ्टी फॉर द फार्मर्स. किसान के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे हैं, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे हैं कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्यूरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, लेट देयर बी ए कॉन्स्टिट्यूशनल कवरेज, कॉन्स्टिट्यूशनल सेफ्टी टू द फार्मर्स. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your integrity. Come forward. ఢిల్లీలో ఇబ్బంది పడుతున్న కశ్మీర్ పండిట్లను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు కేసీఆర్. హిందుత్వాన్ని అమ్ముకుని ఓట్లు దండుకోవడం మానుకోవాలని చెప్పారు. ప్రధాని వైఖరి స్పందన చూసిన తర్వాతే తాను ఢిల్లీ వెళ్తానని చెప్పారు. हम भी सपोर्ट कर रहे हैं, हम उसको उल्टा नहीं बोल रहे. बात यह है कि कुछ करो उनके लिए ना, वो कश्मीर पंडिट्स के लिए जो दिल्ली में पड़े हुए हैं. खाली मीठी मीठी बातें क्यों बोलते हो? व्हाट इज योर प्रायोरिटी? हिंदू धर्म को बेच के आप वोट कमाने का चक्कर चला रहे हो. इसी को हम काट रहे हैं. हम क्या चीज काट रहे हैं? कहीं फाइल्स हो तो क्या फाइल्स आना चाहिए? ट्राइबल के फाइल्स के बारे में सोचो, इरिगेशन फाइल्स के बारे में सोचो, इकोनॉमिक फाइल्स के बारे में सोचो, जीडीपी के फाइल्स के बारे में सोचो, देश के आर्थिक उन्नति के लिए सोचो. वो फाइल्स के लिए नहीं है. खाली धर्म के नाम पे राजनीति चलना ये कहां तक सही है? 100% कर रहे, बिल्कुल वो कह रहे. इससे बढ़कर हमसे कुछ होता ही नहीं है बोल रहे. इसमें शर्माने क्या बात है, छुपाने क्या बात है? वो तो खुलेआम कह रहे. हमारे पास यही कश्मीर फाइल्स होता, पुलवामा होता, पाकिस्तान होता, हम किसी को राक्षस बताते, इसके नाम पे तुम वोट दो, यही तो कह रहे हैं ना वो लोग सुबह शाम. जो देश के हित में अच्छा नहीं है, इसमें क्या गलती है? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్ వస్తుందని చెప్పారు కేసీఆర్. అది ఏ రూపంలో వస్తుందో వేచి చూడాలన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్న ఆయన అద్భుతమైన పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చని తెలిపారు. It is definitely sure that there is a void in national politics. There is a vacuum. Easily understandable word is vacuum at the national level. There is no doubt about it. దాని సందేహం ఏం లేదు, దానికి సిగ్గుపడేదేం లేదు. ఆ వాయిడ్ ఏ విధంగా భర్తీ కావాలా అనేది ఒక ప్రయత్నం. బీజేపీ వ్యతిరేక ఫ్రంటా ఇది అని నన్ను రాంచల విలేకరాడు. నేను కోపం చేసిన ఆయన మీద. ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంటా, ఎల్ఏ వ్యతిరేక ఫ్రంటా, మలే వ్యతిరేక ఫ్రంటా కాదు. సారీ, భారత ప్రజల అనుకూల ఫ్రంట్, భారత ప్రజల మేలు కోరేటువంటి రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థ రావాలని మేము కోరుతున్నాం. అది ఏ రూపంలో వస్తుంది అనేది మీరు వేచి చూడాలి. కొద్దిగా మీరు కొద్దిగా అర్జెంటుగా ఆయనతో రాసి ఆయనతో భంగపడకుండా డెఫినెట్లీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్, యాజ్ కేసీఆర్ ఐఎమ్ టెలింగ్, విత్ ఆల్ ది టాలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, విత్ 50 years of my political experience, I am telling, some very good alternative to all this will come.
యూ విల్ సీ ఇట్. అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా, రాకూడదా? ఏమైనా టేకదారులు ఉన్నారా? దెర్ ఇస్ ఎ స్కోప్. సో వాట్ కమ్స్ లెట్ us see. ఇప్పుడు ఏం ప్లీజ్ హియర్ మీ. నౌ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? There were hopes about the UPA government. They failed in delivering. Thereby the people got upset and replaced UPA by BJP, hoping that Mr. Modi will deliver. Mr. Modi has utterly failed. And it is clear by now that we cannot deliver more than this. They made it. It is very clear before the nation. People may not tell, but I am telling. I am dare enough to say. Because it is a fact. Fact always remains a fact. Fact can never be undermined. మోడీ పాలన అట్టర్ ఫ్లాప్ షో అన్నారు కేసీఆర్. ఈ విషయం దేశం మొత్తం తెలిసిపోయిందని చెప్పారు. తమ పాలనలో 8 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఎన్టీఏ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని, పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. 8 బడ్జెట్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఏం జరగలేదు ఈ దేశంలో. ఏం జరిగిందంటే జరిగితే మనకు తెలియదు. మనం ప్రజలలో లేమా? మనం ఓ కరెంట్ రంగమా, నీటిపారుదల రంగమా, ఏ రంగంలో జరిగిందండి? ఆర్థిక అభివృద్ధి జరిగిందా? ఏ రంగం అభివృద్ధి జరిగిందండి? అన్ని కిందికి పోతున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమైపోతున్నాయి, శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి, ఆకలి చావులు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, 15 లక్షల ఖాళీలున్నాయి గవర్నమెంట్లో, అది భర్తీ చేస్తలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. మేము డెలివరీ చేయగలేదు గింతే అని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిలో ఏమి అరమరికలు ఇవ్వండి. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ డెమోక్రసీ. అది మాట్లాడుతున్న తప్ప అన్నట్టు అట్లా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? తప్పకుండా ఈ దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, భారీ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలా. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది. యూపీఏ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హ్యాస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యూపీఏ కన్నా అధ్వానంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు. యూపీఐలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం, విద్వేషం రోజు పొద్దున్న లేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఉద్వేగ పరిస్థితి క్రియేట్ చేయాలి, దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో? ఏం ఎన్నికల మాట్లాడే ఉపన్యాసాలేనా? జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు కేసీఆర్. దేశంలో భారీ పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉందన్న ఆయన అందులో తాను అద్భుతమైన పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. మాకు నీతి నిజాయితీ ఉందండి, ధైర్యం ఉంది. ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం. అరమరికలు ఉండయి, అట్లాంటి అవసరం లేదు. 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన. జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన, స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి, మీరు రాసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి పరివర్తన రావాల్సిన आवश्यकता ఉంది. मैं हिंदी में भी बोलूंगा हमारे हिंदी मित्रों के लिए कि इस देश में भारी परिवर्तन आने की बहुत ही जरूरत है, इसलिए कि यूपीए सरकार से निराश होकर हम जिस ढंग से बीजेपी को जिताए हैं, उन्होंने बता चुका है उनका रंग, उनका डिलीवरी क्या है, उनका कैपेसिटी क्या है, ये देश के सामने आ चुका है. और दूसरा एक बुरा चीज आ रहा है, कश्मीर फाइल जैसे कोई भावुक बना के लोगों को धर्म को बेच के वोट कमाने का एक राजनीति साफ दिखने को मिल रहा है. हर चुनाव के दरमियान कुछ ना कुछ आ जाता है, कुछ एक तमाशा करते हैं, कुछ एक ड्रामा करते हैं. ये बात ठीक नहीं है. और दूसरा बात यह है कि भाजपा सरकार के 8 साल का सरकार में किस चीज में देश की उन्नति हुई है, किस चीज में? कोई एक चीज बताते मुझे. सारे इंडेक्स देखिए, केंद्र सरकार के आंकड़े देखिए. हम ये बात छुपा के थोड़ी बोल रहे हैं. ये बात सही है कि हमारा बहुत अच्छा तरक्की हुआ, विकास हुआ तेलंगाना में. देश के विकास नहीं होने की वजह से हम भी मारे गए, तेलंगाना भी मारा गया. मैंने असेंबली में भी कह दिया ये बात
कि 11.5 लाख का हमारा जीएसडीपी है, हमारे बराबर का भी अगर केंद्र का परफॉर्मेंस रहता तो हमारा जीएसडीपी 14.5 लाख करोड़ होना चाहिए था। 3 लाख करोड़ का नष्ट हुआ केंद्र के नाकामी से, केंद्र के नॉन परफॉर्मेंस से। यस, आई एम टेलिंग दिस एज ए चीफ मिनिस्टर, एज एन अथॉरिटी. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేశం నష్టపోతా ఉంది, మేము నష్టపోయినాం. కాబట్టి మార్పు రావాలి, పరివర్తన జరగాలి, తప్పకుండా ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నాం. ఆ ప్రయత్నం ఏంది? ఆ ప్రయత్నంలో కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు, అందులో ఎవరికి అనుమానమే అవసరం లేదు. ఈడీ దాడులు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు కేసీఆర్. తమను భయపెట్టాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇలాంటి బెదిరింపులు తమ దగ్గర పనిచేయమని చెప్పారు. కొంతమంది పాపం వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ మధ్య వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు. ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు. ఎవరంటే నాకు అర్థం కాదు. ఎవరు భయపడతారా? ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు భయపడతారా? కేసీఆర్ ఇట్లా ఈ ఈడీలకు బోడీలకు ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడేదైతే మేము 15 ఏళ్ళు ఉద్యమం చేద్దామా? తెలంగాణ ఉద్యమం మేమే భయపడేది. ఈ ఈడీ దాడులని, సిబిఐ దాడులని. శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని తాము ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు కేసీఆర్. అయితే శివాజీ విగ్రహం పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. यही तो है ना तमाशा. शिवाजी महाराज को लाओ, कहीं कोई महाराज को लाओ, बिठाओ, परमिशन मत लो. म्यूनसिपालिटी का क्या गुंडागिरी है? नहीं, क्या गुंडागिरी है? क्या नहीं, गुंडागिरी करना चाहिए था क्या? कहीं कोई चीज लाओ, रखो, खड़ा करो, हंगामा करो, ये तमाशा है क्या? कौन मना करता है शिवाजी महाराज का? कौन रिस्पेक्ट नहीं करता इस देश में? सबसे ज्यादा आदर हम करते हैं, क्यों नहीं करेंगे? बाज़ाब्ता लो, परमिशन लेकर रखो. 6 फीट का नहीं तो 60 फीट का रखो. कौन मना कर रहा है? शिवाजी महाराज के नाम पे राजनीति मत करो. शिवाजी अगर रहता तो खुदकुशी कर लेता इस पे. हम यही बोल रहे हैं कि शिवाजी महाराज, ये महाराज, वो महाराज का नाम लेके राजनीति क्यों करते हो? दम है तो देर आर मच डीपर इश्यूज विच आर ऑफ मोस्ट पब्लिक इंपॉर्टेंस, पब्लिक कंसर्न. देश में गरीबी है, उसके बारे में बात करो. देश का बेरोजगारी के बारे में बात करो. देश का जीडीपी मारा गया है, उसके लिए बात करो. उसके लिए क्यों बात नहीं करते? ప్రశాంత్ కిషోర్ తనకు 8 ఏళ్ల నుంచి తెలుసని చెప్పారు కేసీఆర్. ఆయనతో కలిసి పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడూ డబ్బులు తీసుకుని పనిచేయడన్న సీఎం రాబోయే కొత్త ఫ్రంట్ లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు. ऐसा है, हम कोई काम करते हैं ना, खुल के करते हैं, चोरी छुपे नहीं करते. ठीक है? प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है. पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहे हैं. इसमें किसको क्या अड़चन है? क्या अड़चन है भाई? क्यों रो रहे? प्रशांत किशोर को बम जैसा देख रहे? क्या बात है? इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? यस, प्रशांत किशोर మా తో కలిసి పని చేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది. ఆయన డీప్ గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాజాప్తగా. ఆయన ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లంటే నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా? హరే రామచంద్ర, నేను చెప్పనియా కదా, నువ్వు తొందర ఎందుకు పడుతున్నా? అంత ఆగమాగం ఎందుకు? ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదేం అమాయకత్వమే? మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైన్. తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదే. ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. उसका अपमान कर रहे हैं आप ये भी बोल सकते हैं ना 3000 करोड़ दिया. प्रशांत किशोर का रेट गंवा रहे हैं आप अननेसेसरली. 300 बोल के उनका इज्जत खराब कर रहे हैं आप. क्या बात है भाई? एक बात आपके फायदे के लिए बोल रहा हूं. इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स ऑल्सो. प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 years. वन मस्ट नो इट. डन? और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. प्लीज टेक इट फ्रॉम मी. ही नेवर वर्क्स. ही इज नॉट ए पेड वर्कर. यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन. आप लोगों को जानकारी नहीं है. आई एम वेरी सॉरी फॉर दैट. इसलिए मुझे कहना पड़ रहा है, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है. कहीं कौन साबित कर सकता है एक आदमी को? आओ बोलो. प्रशांत किशोर पैसे लेके किसी के लिए काम किया?
किसी के पास है कोई रिपोर्ट है, कोई बता सकता है? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఎవరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు. 12 రాష్ట్రాలలో పనిచేసిండు ఆయన, నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు. స్టాలిన్ తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎందుకు బాంబు పడేట వదిలిపెడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా. 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు. ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకు వచ్చిన తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 95 నుంచి 105 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. 600 ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా, అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ అ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు? మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి, కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్. రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండ్ దాకా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం. ఇప్పటివరకు అప్డేట్. కీప్ వాచింగ్ జై తెలంగాణ టీవీ.